లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కె చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామస్తులు ఆరుగొలనుపేట ఫారెస్ట్ భూమిలో రమణక్కపేట ఫారెస్ట్ భూములను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సాగుదారులకు పట్టాల మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ చిత్తపూరు, ఆరుగొల్లపేట, రమణక్కపేట తదితర గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తరాలుగా భూములు సాగు చేస్తున్నా నేటికి వారికి సాగు హక్కులు కల్పించకపోవడం దారుణమన్నారు. ఫారెస్ట్ అధికారులు దొడ్డి దారిన ధనవంతులకు హక్కులు కల్పిస్తూ పేదవారి భూములను ఆక్రమించి ఫారెస్ట్ ఇబ్బందులు పెడుతున్నారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ తక్షణ ఈ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సాగుదారులకు పట్టాలు మంజూరు చేయగలరని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జాతీయ మహాసభలు ఢిల్లీలో జరుగుతాయని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, AICC2U జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, పల్లిపాము భవానీ, భూతం మారయ్య, పరికల కళావతి, మేడూరు స్వర్వేష, కొత్తపల్లి రాంప్రసాద్, కలపాల వెంకటేశ్వరరావు, దారా బేబీశాలని తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే చేసి ఆ భూములను విడగొట్టి 70 ఏళ్లుగా సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఆ భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఆరుగొల్లపేట అడవిలో దాదాపుగా 1600 ఎకరాల పైగా భూములు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. వాటికి సంబంధించిన ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో కూడా కోర్టు నోటిఫికేషన్ ఉన్న భూముల్లో సాగు చేస్తున్న పేదలు దాదాపుగా 400 మంది పైగా రైతులు దాఖలు చేయడం జరిగింది. 2-3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు వచ్చి ఆ భూములు పరిశీలన జరపలేదు. మేము త్వరలోనే ఫారెస్టు రెవెన్యూ అధికారుల చర్యలకు నిరసనగా ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర 26 గంటల సేపు మహాధర్నా చేయదలపడుతున్నాం. ఆ పరిష్కారానికి కనుక ప్రభుత్వం సిద్ధం కాకపోతే రాబోయే రోజుల్లో కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలానే AICC2 11వ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఆ మహాసభలను విజయవంతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకుండా కేవలం పెన్షన్ల మీద చర్చించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, పాఠశాల పారిశుద్ధ్యముల కార్మికులకు గత 6 నెలలుగా బకాయిలు పెరిగిపోయి మరి తక్షణం బకాయిలు విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలానే సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన అమిత్ షా ఎవరైతే ఉన్నారో అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలానే మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశానికి స్వాతంత్రమే రాలేదని అవాకులు చవాకులు పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట తర్వాతే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆయన ఒకవైపు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా రవి అస్సాంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళు పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేసిన వీళ్ళు ఈ రోజున అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే పరిస్థితుల్లో మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న పరిస్థితుల్లో భారత రాజ్యాంగానికి అలానే భారతదేశంలో ఈ రోజున మరి మనం చూసుకున్నట్టయితే ఆ రోజున ఎమర్జెన్సీని మించి ఈ రోజున ఇక్కడ అప్రకృత ఎమర్జెన్సీ రాజ్యం వెళ్తుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగారు పేరుతో వందలాది మంది నక్సలైట్లని అక్కడున్న ఖనిజాలని, ఖనిజ సంపదని అదానీ అంబానీలకు అప్పగించకుండా అడ్డుకుంటున్నారనే నెపంతో 2025 నాటికి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఈరోజున మోడీ గారు మాట్లాడుతున్నారు. సామాజిక ఆర్థిక సమస్యగా నక్సలిజాన్ని చూడకుండా కేవలం శాంతి భద్రత సమస్యగా కనుక చూస్తే రాబోయే రోజుల్లో మరి మోడీ ప్రభుత్వానికి నూకలు చెల్తాయని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. CPM లిబరేషన్, CPM లిబరేషన్, AICC2U, AICC2U జరిగే 11వ జాతీయ AICC2 మహాసభలను, జరిగే AICC2 11వ జాతీయ మహాసభలను పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అసంఘటిత కార్మికులకి 36,000 రూపాయల కనీస వేతనం